హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పొనగంటాకు పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా పొనగంటి కూర ఆకును లేత కాడలతో కలిపి తీసుకోండి. పొనగంటాకును 2 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగి తీసుకోండి. 1 కప్పు పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోండి. పెసరపప్పును కూడా నీళ్ళతో కడిగి తీసుకోండి. పెసరపప్పును ఉడికించడానికి తగినన్ని నీళ్లు పోసుకోండి. స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో హీట్లో ఉడికించండి. పెసరపప్పును మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, కరెక్ట్గా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. పొనగంటాకును వాష్ చేసిన తర్వాత నీళ్ళని వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. పెసరపప్పు కరెక్ట్గా ఉడికిపోయింది, సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. వెల్లుల్లిపాయలను కూడా బాగా దంచి తీసుకోండి. ఒక పెనం తీసుకొని వేడి చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ 1/2 టీ జీలకర్ర వేసుకొని ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులోనే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. దంచిన తెల్లగడ్డపాయలను కూడా వేసి బాగా కలుపుకోండి. దంచిన తెల్లగడ్డలోని పచ్చి వాసన పోయాక, వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం కడిగి పెట్టుకున్న పొనగంటాకును పెనంలో వేసి బాగా వేపుకోవాలి. పొనగంటాకు వేసి మీడియం టు లో హీట్ మధ్యలో వేపుకోవాలి. 1/2 టీ స్పూన్ రాళ్ళు ఉప్పును వేసుకోండి. ఉప్పు పొనగంటాకులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. హై హీట్లో ఏ కూరాకును ఉంచి ఉడికించద్దు. అలా చేశారంటే కూరాకులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. మీడియం టు లో హీట్ మధ్యలోని ఉంచి ఉడికించండి. 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపును వేయండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత లో హీట్లో సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. పొనగంటాకు ఇక్కడ కరెక్ట్గా ఉడికిపోయింది. సో నేను 3/4 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసి బాగా కలుపుకుంటున్నాను. కారంలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పును వేసి కలుపుకోండి. పెసరపప్పులో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసి పెనంలో వేసి కలిపేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే, హెల్దీ పొనగంటాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై రసంలోకి, పెరుగులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే బాగుంటుంది. పొనగంటాకులో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపుకి చాలా మంచిది. ఏమన్నా ఐ రిలేటెడ్ కంటి చూపుకి సంబంధించిన సమస్యలున్నా తగ్గుతాయి. ఇవి ఒంటిలోని ఎక్సెస్ హీట్ని తగ్గిస్తుంది. చర్మానికి కూడా చాలా మంచిది. మంచి గ్లోని ఇస్తుంది. కంటి నరాలను బలపరుస్తుంది. పెసరపప్పులో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. పొనగంటాకులో కూడా కాల్షియం అండ్ ఐరన్ అధికంగా ఉంటాయి. ఇంకా పొనగంటాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. పొనగంటాకులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఈ పెసరపప్పు తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుంది. పెసరపప్పు డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం చాలా ఉంటాయి. పెసరపప్పులో అమినో యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. సో ఒకసారి ఈ హెల్తీ రెసిపీని ట్రై చేయండి.